హాయ్ గాయ్స్, పురుషోత్తముడు సినిమా చూశాను భయ్య. పురుష అబ్బా పురుష అమ్మా పురుష స్టారింగ్ రాజ్ తరుణ్, సారీ జోవియల్ స్టార్ రాజ్ తరుణ్. ఎస్, మీరు విన్నర్ కరెక్టే. రాజ్ తరుణ్కి జోవియల్ స్టార్ అని ట్యాగ్ ఇచ్చారు. మొన్నేమో నవదళపతి అని సుధీర్ బాబుకి ట్యాగ్ ఇచ్చారు. ఈ రోజేమో రాజ్ తరుణ్కి జోవియల్ స్టార్. ఎనీవే, ఇప్పుడు పురుషోత్తముడు సినిమా ఎలా ఉందంటే, నేను ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు శ్రీమంతుడు సినిమా రిప్ ఆఫ్ అనుకున్నాను భయ్య. కానీ ఐ వాజ్ రాంగ్ పార్ట్లీ. ఈ సినిమా చూసినప్పుడు ఒక పిల్ల జమీందార్, ఒక బిచ్చగాడు, ఒక వారసుడు గుర్తొచ్చాయి. శ్రీమంతుడు ఎలాగో గుర్తొచ్చింది అనుకోండి. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది భయ్య. హీరో చెత్త కుప్పల్లో నుంచి సామాన్లు ఏరుకొచ్చి ఒక విండ్ టర్బైన్ తయారు చేస్తాడు. ఈ సీన్ డైరెక్ట్లీ ఒక ఇంగ్లీష్ సినిమా నుంచి లేపేశారంట. పక్కన కూర్చున్న నా కజిన్ చెప్పాడు, ద బాయ్ హూ హార్నెస్ ద విండ్ అనే సినిమా నుంచి లేపేశారంట భయ్య అని నా కజిన్ చెప్పాడు. Hey, I've seen this one. This is a classic. ఇట్స్ ఓకే, చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్సే చాలా సీన్లు లేపేస్తున్నారు, ఇదో లెక్క. ఈ సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి రాజమండ్రిలో తీసిన సీన్స్ భయ్య. మంచి విలేజ్ ఎన్వైరన్మెంట్లో తీశారు. అక్కడికి వెళ్ళిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రవీణ్ గారి కామెడీ కూడా బాగుంది భయ్య, నవ్వుకున్నాను నేను. భగవద్గీతలో కొన్ని లైన్స్ని చాలా టాక్టికల్గా వాడారు ఈ సినిమాలో, అది కూడా నచ్చింది నాకు. బ్రహ్మానందం గారు చాలా తక్కువసేపు ఉంటారు భయ్య ఈ సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ 2 సీన్లలో ఉంటారు. ఒక సీన్లో ఆయన బాగా నవ్విస్తారు. 2 వైరల్ రిఫరెన్సెస్ కనిపిస్తాయి మనకి. అవేంటో మీరు సినిమా చూసి తెలుసుకోండి. మురళీ శర్మ గారిది ఒక సీన్ ఉంటుంది, అది కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది. రెస్ట్ ఆల్ ఓకే ఓకే ఉంది భయ్య. హీరోయిన్ కొంచెం చిక్కిపోయిన హనీ రోజ్ లాగా అనిపించింది నాకు. రైటింగ్ డీసెంట్ గానే ఉంది భయ్య, ఫ్యామిలీస్ తో చూడొచ్చు. వల్గారిటీ అసలు ఉండదు. బట్ మనకి తెలిసిన పాయింటే కాబట్టి ఎట్ ఎవ్రీ పాయింట్ మనం కంపారిజన్ చేస్తూనే ఉంటాం. అరే ఈ సీన్ అలా ఉంది కదా, ఈ సీన్ ఇలా ఉంది కదా అని. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా మెలోడ్రామాటిక్గా ఉంటాయి, సీరియల్ టైప్ అనిపిస్తుంది. గోపీ సుందర్ గారి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా యావరేజ్గా ఉంది భయ్య. ఒక సాంగ్ కొంచెం డీసెంట్గా అనిపించింది. అండ్ రాజ్ తరుణ్ చాలా చిన్నపిల్లోళ్ళగా అనిపించాడు భయ్య ఇలాంటి సబ్జెక్ట్కి. అంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరో పూలు పండించే రైతులకి హెల్ప్ చేస్తాడు భయ్య. అది బాగా నచ్చింది నాకు, ఎందుకంటే పూలతో మనకి చాలా కనెక్షన్ ఉంది కదా. సో ఫైనలీ నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 1.71 టమాటోస్ భయ్య. చూడండి మీరు సినిమా, మీకు నచ్చొచ్చేమో. ఇది కూడా ఆడియన్స్కి నచ్చి కోట్లలో కలెక్ట్ చేస్తుందేమో. సో మీరు చూసి తెలుగు సినిమాలను ఎంకరేజ్ చేయండి, హిట్ చేయండి. సరే, రాజ్ తరుణ్కి జోవియల్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. మీ ఉద్దేశంలో ఏ స్టార్ ట్యాగ్ ఇస్తే బాగుంటుంది రాజ్ తరుణ్కి? కామెంట్ చేయండి. ద బాయ్ హూ హార్నెస్ ద విండ్ అనే ఒక సినిమా ఉంది నెట్ఫ్లిక్స్లో. ఒకవేళ చూడకపోతే చూసేయండి. పుచ్చుక్ పుచ్చుక్.